పార్లమెంట్ ఆమోదం లభించినా అధికారికంగా తెలంగాణ ఏర్పాటుకు నాయకులే కాదు ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. మిగిలిన ప్రక్రియ పూర్తయ్యేందుకు టైం పడుతుందన్న వార్తలతో ఇతర రాష్ట్రాల విభజన చరిత్రపై అంతా ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణకు ముందు వేరే రాష్ట్రాల విభజన ప్రక్రియ వేగంగానే జరిగింది. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందాక దాదాపు 2 నెలల్లోపే అధికారికంగా రాష్ట్రాల ఏర్పాటు పూర్తయింది. వీటిలో గుజరాత్ రాష్ట్ర ఏర్పాటు బిల్లును 1960 ఏప్రిల్ 25న పార్లమెంట్ ఆమోదించింది. కేవలం 6 రోజుల తర్వాత అంటే 1960 మే 1న రాష్ట్రం అధికారికంగా ఏర్పాటైంది. 1953 సెప్టెంబర్ 14న ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. 17 రోజుల తర్వాత 1953 అక్టోబర్ 1న రాష్ట్రం ఏర్పాటైంది. 1956 ఆగస్టు 31న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 62 రోజుల తర్వాత 1956 నవంబర్ 1న రాష్ట్రం ఏర్పాటైంది. పంజాబ్ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు 1966 సెప్టెంబర్ 18న పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 44 రోజుల తర్వాత 1966 నవంబర్ 1న రాష్ట్రం ఏర్పాటైంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటు బిల్లుకు 2000 ఆగస్టు 25న పార్లమెంట్ ఆమోదం తెలిపింది. వీటిలో 81 రోజుల తర్వాత 2000 నవంబర్ 15న జార్ఖండ్ అధికారికంగా ఏర్పాటైంది. 75 రోజుల తర్వాత 2000 నవంబర్ 9న ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. పార్లమెంట్ ఆమోదం తర్వాత తెలంగాణ అధికారిక ఏర్పాటుకు కేంద్రం కూడా చకచకా చర్యలు తీసుకుంటోంది. ఏపీ హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకునేందుకు సెక్షన్ 31 కింద ఉత్తర్వులు జారీ చేసింది. 2 రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారుల ఏర్పాటుకు సెక్షన్ 77 కింద ఆర్డర్స్ పాస్ చేసింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు సెక్షన్ 84 కింద, జల వనరుల నిర్వహణకు సెక్షన్ 85 కింద ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అధికారికంగా తెలంగాణ ఏర్పాటే మిగిలింది. తెలంగాణకు ముందు అధికారికంగా ఏ రాష్ట్ర విభజన చూసినా 2.5 నెలల్లోపే పూర్తయింది. ఇప్పుడు అఫీషియల్ గా తెలంగాణను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని 10 జిల్లాల ప్రజలు, నాయకులు కోరుతున్నారు.